గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామా, ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్లో ఉన్న ఎయిర్ ఫోర్త్ పాయింట్ ఎయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్ గురించి చెప్పుకున్నాం. ఈ ఎయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్లో మనం ఏం చెప్పుకున్నాం, ఒక బెలూన్ని అంటే ఆ బెలూన్లో నింపే గాలి కన్నా మనం ఇంకా ఎక్కువ నింపితే ఏమవుతుంది, అది సడన్గా పేలిపోతుంది. ఆ సడన్గా పేలిపోయినప్పుడు ఆ ఎయిర్ పార్టికల్స్ మనకి కొంచెం తగులుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫుట్బాల్లో కానీ సైకిల్ టైర్స్లో కానీ ఎయిర్ని నింపినప్పుడు అది మనకి నిండిందా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తాం, దాన్ని ప్రెస్ చేసి చూస్తాం, నొక్కి చూసినప్పుడు అది ఇంకా ప్రెస్ అయింది అనుకోండి, ఇంకా గాలి నింపాలని. ఒకవేళ ప్రెస్ అవ్వలేదనుకోండి, దాని నిండా గాలి ఉందని. సపోజ్ ఆ బెలూన్ ఆ సైకిల్ టైర్లో కానీ ఫుట్బాల్లో కానీ దాంట్లో నిండేదాన్ని గాలి కన్నా ఇంకా ఎక్కువ నింపామనుకోండి, అది ఏమవుతుంది, బర్స్ట్ అయిపోతుంది, పాప్ అయిపోతుంది. వెంటనే ఆ గాలి కూడా మనకి కనిపించకుండా తక్షణం వెంటనే పోతుంది అన్నమాట. దానికి ఒక యాక్టివిటీ చేసాం మనం, డూ అండ్ డాక్యుమెంట్ 5లో ఒక యాక్టివిటీ చేసాం. ఏంటది, ఒక కార్డ్బోర్డు, ఒక టంబ్లరు, అలాగే 1/3 ఆఫ్ వాటర్ తీసుకొని ఆ 1/3 ఆఫ్ వాటర్ తీసుకున్న గ్లాస్ పైన కార్డ్బోర్డ్ పెట్టమన్నాం. ఆ కార్డ్బోర్డ్ పెట్టినప్పుడు దాన్ని గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లోపల ప్రెషర్ అనేది ఉంటుంది. వెంటనే మనం ఆ కార్డ్బోర్డ్ మీద హ్యాండ్ తీసేసినప్పుడు అది ఏమవుతుంది, కార్డ్బోర్డ్ కొంచెం లోపలికి అంటే డౌన్వర్డ్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కారణం ఏంటి, ప్రెషర్. ఓకే, అంటే ఎయిర్కి ప్రెషర్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్. నెక్స్ట్ ఏంటి, ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్. Air exerts force. Page number 80. 81లో చెప్పింది. ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 80. ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్. యు నో ఎయిర్ హ్యాస్ వెయిట్. ఆల్రెడీ మనకి ఎయిర్కి వెయిట్ ఉందని చెప్పుకోవచ్చు కదా. అండ్ ఎగ్జర్ట్ ప్రెషర్ కూడా ఉందని చెప్పాం కదా. ఇట్ ఆల్సో పవర్ఫుల్ ఎనఫ్ టు ఎగ్జర్ట్ ఫోర్స్. ఇంకా పవర్ఫుల్ అనేది ఏంటంటే ఫోర్స్ అన్నమాట. ఆల్రెడీ అసలు ఫోర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఓకే, ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్, ఇది కూడా పవర్ఫుల్ ఏనంట. ఏంటో చూద్దాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈజ్ విండ్. ఆల్రెడీ అసలు ఫోర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఏ పుష్ ఆర్ ఏ పుల్, that can change directions. ఇదే కదా మనం చెప్పుకుంది, డైరెక్షన్. ఓకే, అది ఫోర్స్ అంటే. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ముందు క్లాస్లో చదువుకున్నాం కదా ఫోర్స్ అంటే ఏంటో. ఎనర్జీ, ఫోర్స్, వర్క్ అండ్ ఎనర్జీలో మనం చదువుకున్నాం కదా ఫోర్స్ అంటే. న్యూ వర్డ్స్లో ఉంది చూడండి, ఏ పుష్ ఆర్ ఏ పుల్ దట్ కెన్ చేంజ్ ద డైరెక్షన్. ఓకే, ఇది ఫోర్స్. తర్వాత ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ విండ్. మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ విండ్. అసలు విండ్ అంటే ఏమని చెప్పుకున్నాం, విండ్ మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ విండ్. ఓకే, అంటే ఏదైతే మూవింగ్ అంటే గాలి మూవ్ అవుతుందో దాన్ని విండ్ అన్నాం. ఓకే, విండ్ క్యారీస్ క్లౌడ్స్, డస్ట్, లీవ్స్, బర్డ్స్, ఏరోప్లేన్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. విండ్ ఏమేమి క్యారీ చేస్తుందంట, క్లౌడ్స్ అంటే ఏంటమ్మా, మేఘాలు, ఇంకా డస్ట్, దుమ్ము, ఇంకా ఏమిచ్చాడు, లీవ్స్ కూడా ఎగురుతాయి. అలాగే బర్డ్స్ ఎగురుతాయి కదా, గాలి ఉంటేనే కదా. తర్వాత ఏరోప్లేన్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్, ఇంకా వేరే ఆబ్జెక్ట్స్.
ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళిపోతుందంట. గాలి ఏమేమి తీసుకెళ్తుంది? క్లౌడ్స్, మేఘాలు వర్షం వచ్చేటప్పుడు మేఘాలు కదులుతూ ఉంటాయి కదా, అది గాలి తీసుకెళ్తుంది అనమాట. డస్ట్, గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? డస్ట్ మూవ్ అవుతుంది. లీవ్స్, ఆకులు కదులుతాయి. బర్డ్స్ ఎగురుతూ ఉంటాయి. ఏరోప్లైన్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్, ఇంకా వేరే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మీకు బాగా చెప్పాలంటే టోర్నడోస్ వస్తాయి, సుడిగుండాలాగా వస్తాయి, గాలి ఇలా వస్తాయి. అవి ఏం చేస్తాయి? మొత్తం ఇళ్ళు కానీ కార్లు కానీ అసలు ఏ వస్తువునే అయినా సరే అది ఇలా రౌండ్గా ఎగిరి ఎక్కడో పడుతూ ఉంటాయి. కొన్ని హౌసెస్ యొక్క పై టాప్స్ కూడా లేసిపోతాయి టోర్నడోస్. మనకి ఇక్కడ ఎక్కువ కనిపించవు, కానీ టోర్నడోస్ ఎక్కువ అమెరికా, చికాగో అలాంటి ఏరియాస్లో కనిపిస్తాయి. కానీ మొన్న మనకి రీసెంట్గా టోర్నడో ఎక్కడ వచ్చిందంటే కైకలూరు దగ్గర చేపల చెరువులు ఉంటాయి కదా, అక్కడ వచ్చింది టోర్నడో. మనకి తెలిసి మన ఆంధ్రాలో మొన్న ఈ మధ్య వచ్చింది టోర్నడో. ఎక్కువగా మనకి రావు టోర్నడోస్. ఓకే. బై అబ్జర్వింగ్ వాట్ విండ్ డస్ వన్ కెన్ అండర్స్టాండ్ హౌ ఎయిర్ ఎగ్జర్ట్ ఫోర్స్. అసలు మనం విండ్ని అబ్జర్వ్ చేస్తే వన్ కెన్ అండర్స్టాండ్ హౌ ఎయిర్ ఎగ్జర్ట్ ఫోర్స్, అసలు ఎంత ఫోర్స్తో వస్తుంది ఎయిర్ అన్నది మనం చెప్పుకోవచ్చు అంట. అది ఎలాగో డూ అండ్ డాక్యుమెంట్ 6లో చూద్దాం. డూ అండ్ డాక్యుమెంట్ 6 ఏం ఇచ్చాడంట మెటీరియల్ అక్కడ? ఏ టేబుల్ ఫ్యాన్, ఏ ఫ్యూ డ్రై లీవ్స్ ఇచ్చాడు. ఎండిపోయిన ఆకులను ఫ్యాన్ ఇచ్చాడు. వాట్ టు డూ, ఏం చేయాలి? కీప్ ఏ టేబుల్ ఫ్యాన్ ఆన్ ద టేబుల్, ఆ టేబుల్ మీద ఫ్యాన్ పెట్టమన్నాడు. కలెక్ట్ ఏ ఫ్యూ డ్రై లీవ్స్ అండ్ కీప్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్యాన్, ఆ ఫ్యాన్ ఎదురుగా ఎండిపోయిన ఆకుల్ని కలెక్ట్ చేసి పెట్టమన్నాడు. స్విచ్ ఆన్ ద ఫ్యాన్ కీపింగ్ ఇట్ ఇన్ ద మినిమం స్పీడ్, అబ్జర్వ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద లీవ్స్. ఆ ఫ్యాన్లో తక్కువ స్పీడ్లో పెట్టి ఆ లీవ్స్ ఎగురుతున్నాయో లేదో చూడమన్నాడు. తర్వాత నౌ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫ్యాన్ స్లోలీ, మెల్లిమెల్లిగా ఫ్యాన్ యొక్క స్పీడ్ని పెంచమన్నాడు. మెజర్ అండ్ నోట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద లీవ్స్ ఈచ్ టైమ్ ద స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఏం చేయమన్నాడు? మనం స్లోగా పెట్టి ఒకసారి చూడమన్నాడు ఎంత దూరం వెళ్ళిందో, తర్వాత స్పీడ్ పెట్టి ఆ లీవ్స్ ఎంత దూరం వెళ్ళినాయో అబ్జర్వ్ చేయమన్నాడు. ఆ ఫస్ట్ వెళ్ళిన లీవ్స్కి సెకండ్ వెళ్ళిన లీవ్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఏ లీవ్స్ ఎంత దూరం, ఏ ఫస్ట్ వెళ్తాయి, ఏవి ఎక్కువ వెళ్తాయి? ఏ పిక్చర్ ఇచ్చాడు చూడండి, ఫ్యాన్ ఏ, ఫ్యాన్ బి ఇచ్చాడు. ఏలో ఉన్న పిక్చర్స్లో లీవ్స్ ఎక్కువ ఎగరలేదు, కానీ బిలో మనం స్పీడ్ పెట్టాం. ఎక్కువ స్పీడ్ పెట్టడం వల్ల ఏమైంది? ఆ గాలి ఆ లీవ్స్తో ఎగిరిపోయింది, అంటే దూరంగా వెళ్ళిపోయినాయి. అంటే బి ఫ్యాన్లో ఉన్న లీవ్స్ దూరంగా వెళ్ళిపోయినాయి. అంటే ఆ ఎయిర్ యొక్క ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. దేంట్లో? ఏ పిక్చర్లోనా బి పిక్చర్లోనా? బి పిక్చర్లో. ఫస్ట్ ఏ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద మ్యాక్సిమం అండ్ మినిమం డిస్టెన్స్ కవర్డ్ బై ద లీవ్స్, అంటే లీవ్స్ అసలు ఎంత దూరం వెళ్ళినాయి. తర్వాత బి ఎట్ వాట్ స్పీడ్ డూ లీవ్స్ కవర్డ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్, తక్కువ దూరం ఏ వెళ్ళినాయి, ఎక్కువ దూరం ఏ వెళ్ళినాయి లీవ్స్, అవి రాయమన్నాడు ఇక్కడ క్వశ్చన్స్. తర్వాత ప్రాక్టీస్ జోన్ 2 తీయండి, పేజ్ నెంబర్ 81. ప్రాక్టీస్ జోన్ 2 ఇక్కడ రాస్తాను. డూ అండ్ డాక్యుమెంట్ 6 మీరు ఫిల్ చేయాలి. ఏ లీవ్స్ ఎక్కువ దూరం వెళ్ళినాయి. ఫస్ట్ క్వశ్చన్లో తక్కువ దూరం ఏ వెళ్ళినాయి, ఎక్కువ దూరం ఏ వెళ్ళినాయి అని మీరు రండి. ప్రాక్టీస్ జోన్ 2లో ఫస్ట్ క్వశ్చన్, మెన్షన్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టేబుల్ గివెన్ బిలో. ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ అని ఇచ్చాడు కదా మనకి. ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ అని ఇచ్చాడు కదా. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. చిన్నగా రాసుకోండి అక్కడ. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్.
ఆ బాక్స్లో చిన్నగా రాసుకోండి. తర్వాత సెకండ్ ప్రాపర్టీ, ఎయిర్ హ్యాస్ వెయిట్. ఎయిర్ హ్యాస్ వెయిట్. తర్వాత థర్డ్ ప్రాపర్టీ ఏంటి? ఎయిర్ టేక్స్ స్పేస్. ఎయిర్ టేక్స్ ద స్పేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇట్ ఫిల్స్. ఇది కొంచెం కిందకు వస్తుంది, ఏం పర్లేదు, రాసుకోండి. ఎయిర్ టేక్స్ ద షేప్, చిన్నగా రాసుకోండి సరిపోతుంది అక్కడే, షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇట్ ఫిల్స్. తర్వాత ఫిఫ్త్ ప్రాపర్టీ ఏం చెప్పచ్చు? ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. తర్వాత ఇంకొకటి, ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్. ఓకే, రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్లో ఆల్రెడీ మనం ఈరోజు 2 చెప్పుకున్నాం. ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్, ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్. ఆల్రెడీ 3 మొన్న అంతకుముందు క్లాస్లో చెప్పాం. ఫస్ట్ది ఎయిర్ ఆక్యుపై స్పేస్, ఎయిర్ హ్యాస్ వెయిట్, ఎయిర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇట్ ఫీల్స్, తర్వాత ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్, నెక్స్ట్ ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రైట్ 2 uses ఆఫ్ ఎయిర్ ప్రెషర్ అదర్ దాన్ దోస్ మెన్షన్డ్ ఇన్ ద చాప్టర్. ఎయిర్ యొక్క ప్రెషర్లో 2 uses రాయమన్నాడు. 2 uses రాసుకోండి. ఫస్ట్ పాయింట్, ఎయిర్ ప్రెషర్. పాయింట్స్గా రాసుకోండి. 2 uses రాయమన్నాడు కాబట్టి పాయింట్స్ రాసుకోండి. ఎయిర్ ప్రెషర్ helps in inflating టైర్స్. టైర్స్లో గాలి నింపుతారు కదా, అది ప్రెషర్ ఇవ్వడం వల్ల వెళ్తుంది. సెకండ్, ఎయిర్ ప్రెషర్ helps in drinking soft drinks. ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, ఆ కూల్ డ్రింక్స్ మూత ఓపెన్ చేయగానే మనకు కొంచెం గాలి బయటకు వచ్చి సౌండ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. ఈసారి అబ్జర్వ్ చేయండి. మన కూల్ డ్రింక్ మూత తీయగానే దాంట్లో నుంచి మనకు కొంచెం ఎయిర్ వస్తుంది. దాని ఆ ప్రెషర్ అన్నమాట. ఆ ప్రెషర్ హెల్ప్ అవుతుంది. ఎయిర్ ప్రెషర్ హెల్ప్ ఇన్ డ్రింకింగ్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ జ్యూసెస్ through straw. Air pressure helps us in drinking soft drinks or juices through straw. అంటే మన స్ట్రాతో తాగేటప్పుడు మనం ఏమిస్తున్నాం? దానికి ప్రెషర్ ఇస్తున్నాం. ప్రెషర్ ఇచ్చి పైకి లాగుతున్నామా? లాగినప్పుడు మాత్రమే అవి పైకి వస్తాయి అన్నమాట డ్రింక్. తర్వాత థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ విండ్? బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ విండ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అసలు విండ్ అంటే ఏం చెప్తున్నాం? మూవింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ wind. Moving air is called
moving air is called wind. Full stop. Wind helps to make the sailboat smooth. మనం లాస్ట్ ఇంతకు ముందు చెప్పుకున్న లెసన్లో సేల్ బోట్స్ మూవ్ అని చెప్పాం కదా, గాలి ద్వారానే మూవ్ అని చెప్తాం సేల్ బోట్స్. ఇంకా దేంట్లో సేల్ బోట్స్ ఉంటాయి? మూవ్ ఆన్ వాటర్ మీద ఉన్నప్పుడే కదా. సేల్ బోట్ని తీసుకొచ్చి నేల మీద పెట్టినప్పుడు అది మూవ్ అవుతుందా గాలికి? లేదు, అది వాటర్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ విండ్ హెల్ప్తో మూవ్ అవుతుంది. It helps to rotate the blades of windmill and is thus. అంటే విండ్ మిల్స్ తెలుసు కదా, ఆల్రెడీ మిమ్మల్ని పిక్చర్ వేయమన్నా కదా, ఆ విండ్ మిల్ కూడా ఈ విండ్ ద్వారానే మూవ్ అవుతాయి, గాలి వస్తేనే మూవ్ అవుతాయి. అండ్ దస్ యూజ్డ్ ఇన్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఆ విండ్ మిల్ మూవ్ అవడం వల్ల కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. Electricity. Okay, write neatly. 3 questions ఉన్నాయి ప్రాక్టీస్ జోన్ 2లో. ఫస్ట్ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్, అవి మనం 5 చెప్పుకున్నాం. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్, ఎయిర్ హ్యాస్ వెయిట్, ఎయిర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇట్ ఫీల్స్, ఎయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్, ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్. సెకండ్ క్వశ్చన్లో ప్రెషర్ యొక్క యూజెస్ ఏంటో రాయమన్నాడు. మనం టైర్స్ని ఫిల్ చేయాలంటే ఆ ప్రెషర్ని యూజ్ చేసుకొని ఫిల్ చేస్తాం. అలాగే మనం డ్రింక్స్ తాగేటప్పుడు దాంట్లో స్ట్రా వేస్తాం కదా, ఆ స్ట్రా ద్వారా మనం ప్రెషర్ ఇచ్చినప్పుడే ఆ వాటర్ కానీ లిక్విడ్ కానీ పైకి వస్తుంది. నెక్స్ట్ విండ్ అంటే ఏంటి, విండ్ యొక్క ఉపయోగాలు ఏంటి? మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ విండ్. విండ్ హెల్ప్స్ టు మేక్ ద సెయిల్ బోట్స్ మూవ్ ఆన్ వాటర్. ఇట్ హెల్ప్స్ టు రొటేట్ ద బ్లేడ్స్ ఆఫ్ విండ్ మిల్ and is thus used in generating electricity. కరెంట్ని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో మనకి ప్రాక్టీస్ జోను అయిపోయింది కదా, ప్రాక్టీస్ జోన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మనం వర్క్ బుక్ చదువుదాం. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 45. అందరూ పేజ్ నెంబర్ 45 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 45 వర్క్ బుక్. మెన్షన్ ద 4 ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ది, ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద మోషన్. సెకండ్ పాయింట్, ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. థర్డ్ వన్, ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సెకండ్ పాయింట్లో స్పీడ్, ఇక్కడ థర్డ్ పాయింట్లో డైరెక్షన్. ఫోర్త్ పాయింట్, ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. Second question, define the following terms. Force, we push or pull the object to make them move or change their position, shape or size. This push or pull is called force. Tarvata B, work is said to be done when force is applied on an object which make it move on a particular direction, that is called work. Energy, the capacity to do work is called energy. వర్క్ యొక్క కెపాసిటీ, ఎంత కెపాసిటీతో అయితే మనం వర్క్ చేస్తామో అదే ఎనర్జీ. ఎనర్జీ లేకుండా మనం వర్క్ అనేది చేయలేము. ఈ 2 క్వశ్చన్స్ చదవాలి పేజ్ నెంబర్ 45లో. 1-2 క్వశ్చన్స్. మెన్షన్ ద 4 ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్, డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ అదే ఎయిర్ లెసన్లో నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. ఓకేనమ్మా, మీరు వర్క్ ఏం చదవాలంటే వర్క్ బుక్ పేజ్ నెంబర్ 45లో 1-2 క్వశ్చన్స్ చదవాలి. ఓకే, బాయ్ అమ్మా.